నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే మరొక బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. అదేంటో కాదు, మన 'ఎన్‌బీకే 111' మూవీ యొక్క రిలీజ్ డేట్ అయితే తొందరలో అయితే ప్రకటించబోతున్నారు మూవీ టీము. ఆ రిలీజ్ డేట్ ఎప్పుడుండబోతాంది? సినిమా షూటింగ్ అప్డేట్ ఎంతవరకు వచ్చింది? ఎక్కడ జరుగుతాంది? బాలయ్య గారి మూవీ అప్డేట్ ఏంటి? లైనప్ ఎలా ఉంది? అలాగే రీసెంట్‌గా బాలయ్య గారు అభిమానుల ఇంటికి వెళ్ళి ఎలా వాళ్ళని పలకరించారు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ ఒక 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనం లేట్ లేకుండా మన వీడియోలోకెళ్తే గనక మన 'నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్' మన బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మీద అంచనాలైతే మామూలుగా లేవు. నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ సినిమా అయితే మాత్రం మనం అనుకున్న ప్రెజెంట్ అయితే దసరాకైతే అనుకున్నారనమాట రిలీజు. బట్ కొన్ని సినిమా షూటింగు ఇంకా అప్డేటు లేట్‌గా ఉండడం వల్ల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం వల్ల అయితే సినిమానైతే డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అయితే అనుకున్నారు. బట్ వాళ్ళైతే అఫీషియల్‌గా అయితే ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు. రీసెంట్‌గా డిసెంబర్ 3వ తేదీన 'ఫౌజీ' సినిమా అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేదానికైతే పోస్టర్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. సో, దీని ద్వారా ఎప్పుడు బాలయ్య గారి సినిమా ఉండబోతాంది? 'త్రిబుల్ వన్' మూవీ ఎప్పుడొస్తది? టైటిల్ ఏంటి? ఇవన్నీ కూడా చాలామంది ఈగర్‌గా ఎదురు చూస్తన్నారు. సో, మనకొస్తున్న సమాచారం ప్రకారం, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సినిమా అయితే మాత్రం డిసెంబర్ 24వ తేదీనైతే రిలీజ్ చేసేదానికి మూవీ టీమ్ గట్టిగా అయితే ప్లాన్ చేస్తుందబ్బా! ఏందిరా అంటే డిసెంబర్ 24 అయితే పక్కా మంచి రిలీజ్ డేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 25 హాలిడేస్ ఉంటది. క్రిస్మస్ హాలిడేసు ఫాలోడ్ బై జాన్ ఫస్ట్ సెలబ్రేషన్సు. సినిమాకి మంచి బూమ్ అంటే కంటిన్యూస్‌గా 2 వారాలు సంక్రాంతి దాకా గూడా ప్లస్ పాయింట్ ఎక్కువుంటదనమాట. కలెక్షన్స్ వసూలు చేసేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటది. ఎందుకంటే డిసెంబర్ 24 నుంచి సంక్రాంతి దాకా మరి ఏ సినిమా కూడా ఉండకపోవడము, అలాగే ఈ సినిమా ప్లస్ పాయింట్ అయితే చాలా ఎక్కువుంటది. సో, దానికోసం అయితే మూవీ టీమ్ అయితే మాత్రం డిసెంబర్ 24వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేదానికైతే చాలా కరెక్ట్‌గా అయితే ప్లాన్ అయితే చేశారు. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కోసం అయితే అందరూ ఎదురు చూస్తా ఉన్నారనమాట. అదే రోజున రిలీజ్ డేట్‌తో పాటు టైటిల్ గూడా రిలీజ్ చేసేదానికైతే మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తాంది. మనందరికీ తెలుసు 'వీరసింహారెడ్డి' టైటిల్ ఎంత పవర్‌ఫుల్ టైటిలో. కేవలం టైటిల్ కార్డ్‌తోనే సినిమా మీదున్న ఎక్స్‌పెక్టేషన్ ఏ రేంజ్‌లో ఉండిందో మనకు ఆ రోజుల్లో తెలుసు. 'వీరసింహారెడ్డి'తో బాలయ్య గారిని మరొకసారి 'సమరసింహారెడ్డి నరసింహానాయుడు' రేంజ్‌లో అయితే చూపించడం జరిగింది. సో, ఆ సినిమాలో బాలయ్య గారి గెటప్ గాని, ఆయన సంభాషణలు గాని, ఆయన చెప్పే డైలాగులు గాని డైనమైట్ లాగా పేలడం వల్ల సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసిందనమాట. ఆ సినిమాలో తమన్ గారు అందించిన సంగీతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కైతే క్లాప్స్ ఫ్యా ఫ్యాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీస్ట్ ఎంజాయ్ చేశారనే చెప్పుకోవాలి. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో కూడా హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రీసెంట్‌గా ప్రెజెంట్ అయితే మాత్రం మూవీ షూటింగు కాకినాడ, రాజమండ్రి ఏరియాలో అయితే జరుగుతా ఉందనమాట. షూటింగ్‌లో సంజయ్ దత్ గారు అయితే పాల్గొన్నారు. మనకి నిన్న వీడియోలో మాట్లాడుకున్నాము. అలాగే మంచు మనోజ్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేయబోతన్నారు. సో, బట్ మంచు మనోజ్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండబోతందా? గెస్ట్ అపియరెన్స్ ఉండబోతందా? అలాగే సంజయ్ దత్ గారు ఫుల్ లెంత్ రోల్‌లో విలన్‌గా క్యారెక్టర్ చేయబోతారా అనేది మనకి తొందరలోనే తెలియ రావాల్సి ఉంది. బట్ వీళ్ళిద్దరైతే మాత్రం మెయిన్ విలన్స్‌గా అయితే ఉండబోతానట్టు తెలుస్తుంది. సినిమా బాలయ్య గారు కేవలం ఒక్క గ్లింప్స్‌తోనే ఏమాత్రం సైగ చేయకుండా జస్ట్ ఒక డైలాగు ఏమీ లేకుండా కేవలం ఒక సిగరెట్ షాట్‌తోనే ఒక లుక్స్‌తోనే గ్లింప్స్‌ని మీద ఉన్న సినిమా మీద ఉన్న అంచనాలనైతే అమాంతం పెంచేసిందనే చెప్పుకోవాలి. సో, గోపీచంద్ మలినేని గారు కాంట్ వెయిట్ మీరు తొందరగా రిలీజ్ డేట్ ప్రకటించి, అలాగే మూవీ టైటిల్‌కి కూడా అందరూ ఈగల్‌గా వెయిట్ చేస్తన్నారు. సో, చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తదో. బాలయ్య అభిమానులైతే ఈగల్‌గా వెయిట్ చేస్తన్నారు. బాలయ్య గారిని న్యూ ఏజ్ గెటప్‌లో గోపీచంద్ మలినేని గారు ఎలా చూపించబోతన్నారని. ఇకపోతే 'ఎన్‌బీకే 112' మూవీ మనందరికీ తెలుసు. కొరటాల శివ గారు క్లాప్ అయితే కొట్టడం జరిగింది. ఆగస్టు 2వ వారం నుంచి సినిమా షూటింగ్ అయితే జరగబోతాంది. అలాగే 'ఎన్‌బీకే 113' మూవీ కూడా అనిల్ రావిపూడి గారితో 2028 సంక్రాంతికి అయితే ఉండబోతాంది. దాని తర్వాత బాలయ్య గారి కోసం సినిమా డైరెక్టర్సు, యంగ్ డైరెక్టర్స్ అందరూ గూడా క్యూలో ఉన్నారనే జెప్పుకోవాలి.
బాలయ్య గారు 1, 2 సినిమాలు ఇయర్‌కి చేస్తే గనక అందరు యంగ్ డైరెక్టర్స్‌కి కూడా అవకాశం వచ్చేదానికి అయితే బలంగా ఉంటది. ఈ ఏజ్‌లో కూడా ఆయన ఒక పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా, మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా, మరోపక్క ఆయన అభిమానులు ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. చాలా తక్కువ మందిలో ఉంటది. ఒకప్పుడు మీడియా లేని టైంలో బాలయ్య గారి గురించి బ్యాడ్‌నే ప్రచారం చేశారు గానీ, గుడ్‌ని ఎవరు ప్రచారం చేయలేదు. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మాత్రం బాలయ్య గారు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ చాలామందికి సహాయం చేస్తూ చాలామంది సహాయం చేస్తారు. బట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా ఆయన హెల్ప్ చేస్తూనే పిల్లల దగ్గరికి ఎళ్ళడము, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, వాళ్ళని ఎప్పుడు కనెక్ట్‌లో ఉండడము. అలాగే రీసెంట్‌గా 1, 2, 3 రోజుల నుంచి ఆంధ్ర ఏరియాల్లో, కర్నూలు ఆ ఏరియాల్లో ఫ్యాన్స్‌ని కలవడము. ఇది చాలా గొప్ప విషయం అబ్బా! ఏంట్రా అంటే ఒక పెద్ద స్టార్ హీరో బాలయ్య లాంటి గాడ్ ఆఫ్ మాసెస్ అంత ఆరా ఉన్న హీరో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్‌ని ఇంటికి పిలిపించుకుంటారు. బట్ బాలయ్య గారు మాత్రం ఫ్యాన్స్ ఇళ్ళకే వెళ్ళి వాళ్ళని సంతోషపరుస్తూ, ఆయన ఉండే విధానానికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే జెప్పుకోవాలి. బాలయ్య గారు ఇలాంటి మంచి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ప్రెజెంట్ మీడియాలో ఆయన ఎప్పుడు కవరేజ్ ఉంటది. ఇప్పుడు జనరేషన్‌లో గూడా బాలయ్య గారిని ఆదరించేవాళ్ళు చాలా కల్ట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. 40 ఇయర్స్ నుంచి బాలయ్య గారు సంపాదించుకున్న ఈ ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ గాదు. ఒక మాస్ సినిమా ఒక థియేటర్‌లో ఒక ఆ రేంజ్ ఆయన గెటప్ గాని, ఆ డైలాగ్ గాని చూస్తా ఉంటే ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతారు. సో, గోపిచంద్ మలినేని గారు 'ఎన్‌బీకే 111' మూవీ కోసం అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. తొందరగా రిలీజ్ డేట్ ప్రకటించండి. అఫీషియల్‌గా అయితే వచ్చేస్తుంది డిసెంబర్ 24థ్. సో, మీరందరూ ఎలాగ ఎదురు చూస్తున్నారు? నేను గూడా మీకోసం ఇలాగే ఎదురు చూస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచే వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.